మేడం నమస్తే. గతంలో శ్రీశ్రీ గారు ఒక పద్యం చెప్పారు, కాదేది కవితకు అనాహరం, కుక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గిపిల్ల ఆడపిల్ల అనేది. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాల్లో కాదేది స్కామ్కి అనర్హం అనే విధంగా ఆఖరికి కోడిగుడ్ల మీద కూడా దాని మీద కూడా స్కామ్ జరిగింది. అది విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని అంతా అసలుకి? సార్ మీరు దయచేసి కోడిగుడ్లతో చూడకండి. కోడిగుడ్లు వెనకాలన్నటువంటి కుంభకోణం బయటకు వస్తుందామని గజగజ వణుకుతున్న పరిస్థితి. మీరు గమనిస్తే విడుదల రజనీ గారి మరిది విడుదల గోపి గారు అరెస్ట్ అయిన మూమెంట్ మీరు చూశారు. ఆ చిలుకూరుపేట ప్రజలు అస్తవ్యస్తమైన పరిస్థితి మీరు చూసినారు. తర్వాత ఈమెను కాదని మళ్ళీ పత్తిపాటి పుల్లారావుని గెలిపించిన దృశ్యం మీరు చూసినారు. ఇవన్నీ వదిలేసి శ్రీకాంత్ రెడ్డి గారు, ఎందుకు ఈ పదం పలుకుతున్నానంటే డి కింద డి వస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా పలకాల్సి వస్తుందండి, తప్పుగా అనుకోకండి. శ్రీకాంత్ రెడ్డి గారిని కోసం ఆవిడ కారు దూకేసి కారులోంచి దూకేసో సీగారు ఏంటిది అంటూ సిఐ గారిని ఆయన వృత్తికి ఆటంకపరుస్తున్నటువంటి గౌరవ విడుదల రజనీ గారు సెక్షన్ 353 అనే ఒక అద్భుతమైన ఐపీసీ సెక్షన్ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి తన విధులని ఆటంకపరచకూడదు. పబ్లిక్, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు, అతను నేరస్తుడని తెలిసినప్పుడు నేరస్తుడిని సపోర్ట్ చేసే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక కారణం. నేరస్తుల్ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వారు విధులను ఆటంకపరుస్తుంటే ఇంకొక సెక్షన్. ఇవన్నీ కలిపి మిమ్మల్ని కూడా ఎత్తి లోపల వేయాల్సింది. గౌరవ చిలకలూరుపేట పోలీసు వారు మంచివారు, సహృదయులు కాబట్టి మాజీ మినిస్టర్ అని గుర్తించి తమరిని పక్కకి లాగి నుంచోబెట్టారు. కానీ మిమ్మల్ని ఎత్తి పక్కన ఇలా మిమ్మల్ని ఎత్తుకొని పోలీస్ స్టేషన్లో కానీ పెట్టాలా? యాజ్ పర్ రూల్ ఈజ్ ఆల్ కదా, అందరికీ ఒకటే రూల్ కదా. అదే మేమేమన్నా ఆటంకపరిచినామనుకోండి మమ్మల్ని కూడా ఎత్తేసేవాళ్ళు. కానీ మీరు మాజీ మినిస్టర్ కాబట్టి, స్వతహాగా మహిళ కాబట్టి, వీటన్నిటిని గుర్తించి చిలకలూరుపేట వాసి గారు కాబట్టి పాపం మిమ్మల్ని ఆపేసినారు. సో దానికి కూడా మీరు సిఐ గారు ఎలా చేసినారో చూసినారుగా, మేము చూసినాం లైవ్లో. సిఐ గారు ఏంటి అమ్మ 28 లక్షల తొక్కలో కుంభకోణం కోడిగుడ్లు, దాని గురించి మీరెందుకు కంగారు పడుతున్నారంటే పాపం శ్రీకాంత్ రెడ్డి గారిని లోపలేసి కుమ్మితే విలువైన విషయాలు వెలుగులోకి వస్తాయని గౌరవ విడుదల రజనీ గారు కంగారు పడిపోతున్నారు. మరి గోపిని కొడితే రావా? ఓహో తెలియదేమో గోపి గారికి. కానీ శ్రీకాంత్ రెడ్డి గారి ఫోను ఏ రెడ్డి గారికి కనెక్ట్ అవుతుందో, మరి ఎవరెవరి దగ్గర నుంచి ఏ విషయాలు వస్తాయో, గౌరవ ముఖ్యమంత్రి వారు ఉన్నారా, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అసలు మీకు తెలుసు కదా, మన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో భారతి గారి పిఏ కదా కీలక పాత్ర. సో ఇక్కడ కూడా విడుదల రజనీ గారి పిఏ. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర నుంచి విలువైన సమాచారం ఎక్కడ బయటకు తీసుకొచ్చేస్తారా అన్న ఉద్దేశంతో ఒక పిఏని కాపాడుకుంటున్నటువంటి ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది వస్తే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే వాళ్ళు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వంగవీటి రంగా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైతే దళితులకు ఇళ్ల పట్టాల కోసం రోడ్డు మీద ధర్నా చేసి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. దాని ఉద్దేశం ఏంటంటే నీ ప్రజల కోసం, నీ కులం కాని వారి కోసం, దళితుల కోసం ఆ ఏరియా ఎమ్మెల్యే కాబట్టి నువ్వు పోరాటం చేయది గొప్పవు. కానీ నీ పిఏ కోసం అది 28 లక్షల కుంభకోణం యాజ్ పర్ రికార్డ్ స్కామ్ రిపోర్ట్తో ఎవిడెంటరీతో పోలీసులు పట్టుకోవడానికి వస్తే నేరగాడిని కాపాడుతున్న నిన్నేమనాలి? దీన్ని రెడ్ బుక్ అంటారా? రెడ్ బుక్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? మీరు గతంలో మీ శ్రీరెడ్డి గారు ఇంకొక రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడినారు చూడు, మేం కనుక గెలిస్తే ఎలా ఉంటుందో చూడండి అని తాట తీసేస్తారు కదా. కానీ గెలిచిన 9 నెలల తర్వాత, ఒక 8 నెలల తర్వాత ఆధారాలతో పట్టుకొని మీ పిఏ గారిని ప్రశ్నిస్తుంటే మీరు పడుతున్న తపన చూసి చిలకూరుపేట వాసులు సిగ్గుతో తలదించుకున్నారు. అరే ఓట్లేసిన మా కోసమే రాలేదే ఏ రోజు బయటికి. అసలు ఒక పిఏ కోసం సిఐ గారు ఏంటది అని ఆయన విధులను ఆటంకపరుస్తూ ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం. కనీసం మీరు విడతల గోపి గారి కోసం బయటకు వచ్చినా మేము అరే కుటుంబ సభ్యులు సహృదయులు అని అనుకుంటాం. కానీ పిఏ అది రెడ్డి గారి కోసం, అదే శ్రీకాంత్ రెడ్డి గారి కోసం మీరు ఎందుకు అంత తపన పడుతున్నారు? అతని ఫోన్ ట్రాక్ రికార్డ్ ఏముంది? మీరు ఎప్పుడు పిఏ గారి ఫోనే వాడతారా? అస్సలు నాకు తెలియని అంటే డౌట్ ఏంటంటే లిక్కర్ స్కామ్లో గౌరవ విడుదల రజనీ గారి పాత్ర కూడా ఉండొచ్చు. ఎందుకంటే విదేశాలకి డబ్బు పంపించాలంటే విదేశాల్లో కాంటాక్ట్ ఉండాలి, విదేశాల్లో కంపెనీ ఉండాలి. ఇక్కడ లోకల్ 175 మంది ఎమ్మెల్యేలకి విదేశాలకి కొంతమందికి సంబంధమే లేదు, వాళ్ళు లోకల్ కాన్స్టిట్యున్సీ. కానీ పాపం విడుదల రజనీక గారు మాత్రం అమెరికాలో కంపెనీలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి డబ్బు అక్కడ పెట్టచ్చు, అక్కడి నుంచి డబ్బు ఇక్కడ తీసుకురావచ్చు. సో హవాలా డబ్బులు ఏమన్నా అవకాశం ఉందేమో, రెడ్డి గారిని కుమ్మితే విషయాలు బయటకు వస్తాయేమో, రెడ్డి గారిని కాపాడుకునే ప్రయత్నం ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటో, దానికి పేరు నాని గారు సహకరించడం ఏంటో. అసలు మీరందరూ తపన పడుతుంది మీ ఏరియా వాసుల కోసం కాదే, ఒక పిఏ కోసమా? అంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా 28 లక్షల కుంభకోణం కోడిగుడ్ల కోసం ఈ తపన కాదు, దీని వెనకాల ఉండే కుంభకోణం బయటకు వస్తుందేమో.
అదే కనుక లిక్కర్ స్కామ్లో అవకాశాలు ఉన్నాయేమో, లేకపోతే విదేశాల నుంచి హవాలా డబ్బులు మారుస్తున్నారేమో. అంటే లిక్కర్ స్కామ్లో డబ్బులు అంతా ఎడిపోయింది ఎవరికి అర్థం కావట్లా, ఎక్కడి నుంచి ఎడి పంపించాలో తెలియట్లా. సో ఫారిన్ కరెన్సీ మార్చడం గల ప్రావీణ్యత గలది మీకు ఒక్కదానికే. ఎందుకంటే సైబరాబాద్లో మొక్క అన్నారు, మీ వల్లే అమెరికాలో నేను బతకగలిగినానన్నారు, బాబు గారి పేరు చెప్పుకున్నారు, టీవీ ఛానల్లో హైలైట్గా మాట్లాడారు. తర్వాత పార్టీలు మార్చారు, కన్నీటి పర్యంతం అయిపోయారు, స్టేజ్ల సమక్షంగా జగనన్న లేనిదే నేను లేదన్నారు. ఈరోజు జగనన్న కోసం మీరు ఏమేమి కుంభకోణాల్లో ఉన్నారో మొత్తం వెలుగులోకి వస్తాయి. గతంలో కూడా మీరు ఒక ల్యాండ్ స్కామ్లో ఉన్నారనగానే మీరు అన్నమాట శ్రీకృష్ణదేవరాయలు గారు నా పర్సనల్ విషయాల్లోకి వచ్చారంట. ఇప్పుడు వచ్చినారు 2-3 సంవత్సరాల క్రితం వచ్చారేమో అనుకో, అప్పుడు ఎందుకు బయటపడలేదు? మీ ఫోన్ ట్రాప్ చేస్తే మీరెందుకు భయపడుతున్నారు? ఏమున్నాయి మీ ఫోన్ ట్రాప్ చేస్తే? ఏ విషయాలు బయటకు వస్తాయి? ఒక రాజకీయ నాయకుడు అంత భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ఏం జరుగుతుంది మీ ఫోన్ ట్రాప్ చేస్తే? ఏ విషయాలు బయటకు వస్తాయని మీరు కంగారు పడిపోతున్నారు? ఆ విషయాల గురించి మాట్లాడకుండా కృష్ణ గారు పాపం మీ పర్సనల్ విషయాల్లోకి వచ్చారా? ఓకే, ఇదంతా ఒక్క విషయం మేడం. మరో పక్కన చూస్తే ఇందాక నేను మొదట్లోనే చెప్పినట్టు శ్రీశ్రీ గారి కవితను ప్రతి ఒక్కదాన్ని అన్వయించుకోవాల్సి వస్తుంది. వాలంటీర్లకు శిక్షణ ఇవ్వటానికి 284 కోట్లు, దాన్ని పర్యవేక్షించడానికి 284 కోట్లు. ఎలా చూడాలంటారు మేడం? అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? శిక్షణ ఇవ్వడానికి 284 కోట్లు ఖర్చా ఒక్క సంవత్సరానికి? ఎలా చూడాలంటారు దీన్ని అసలు? సార్, ముఖ్యంగా 68.64 కోట్లు ఖర్చు. 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు, 774 కోట్లు ఖర్చట. సో వీటన్నిటికంటే మించి మీరు ఆలోచించండి, ఒక ఆటో వాడో, ఒక రిక్షా వాడో, ఒక రోడ్డు మీద భిక్షాటన చేసేవాడో గుర్తుపెట్టుకోండి, కరోనా టైంలో ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ట్రైనింగ్ ఇచ్చినారంట. అసలు కనీసం చచ్చిపోయిన డెడ్ బాడీని తల్లిన, తండ్రిన, భార్య, భర్తన తాకకుండా ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్ల వ్యవస్థకి ట్రైనింగ్ ఇచ్చినందుకు 68.74 కోట్లు ఖర్చు అని లెక్క రాసినటువంటి దౌర్భాగ్యం. నేనే స్వయంగా గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కేసు చేసింది నేనేనండి. 10 నెలల నుంచి పనిచేసిన వారికి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వకపోతే సార్ వారు నన్ను ఆశ్రయిస్తే ఏం పర్లేదండి, మీకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత జీజీహెచ్కు ఉందని నేను స్వయంగా కోర్టులో కేసు వేస్తే మీ అందరికీ తెలుసు 10 నెలల్లో జీతాల గురించి మీరు అడుగుతారా అని ఆయన వాళ్ళు ఉద్యోగాలు తీసేశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లు కష్టపడి పనిచేసి కరోనా టైంలో తల్లి తండ్రి తాకని శరీరాన్ని కూడా తాకి మలమూత్ర విసర్జనలు కూడా ఎత్తిపోసి ఇంటికి వెళ్తే చుట్టుపక్కల వారికి కరోనా వచ్చిద్దని, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతారేమోనని జీజీహెచ్కి ఎదురుగా ఉండే రైల్వే స్టేషన్లో పడుకొని పొద్దునే వచ్చి డ్యూటీ చేసుకున్న వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కేసులు నేను వాదిస్తే వాళ్ళకి జీతం ఇవ్వడం ధర్మమే కదా అని కోర్టు వారు కూడా చెప్తే మీరు అడుగుతారా, మీరు ప్రశ్నిస్తారా, మీరు లాయర్ సపోర్ట్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి మా భాగవతాలు బయట చెప్తారా అని నిరభ్యంతరంగా వాళ్ళ ఉద్యోగాలు తీసేసిన దౌర్భాగ్య పరిస్థితి అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకేసారి స్పాట్లో, అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు తీస్తారు. అంటే పని చేసిన వాడికి 10 నెలల జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్ వారికి డబ్బు లేవు, కానీ వాలంటీర్లని కరోనా టైంలో మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినారమ్మా? ఏ కళ్యాణ మండపం తీసుకున్నారు? ట్రైనింగ్ అంటే ఏమి ఇస్తారు? వాళ్ళు చేసేదే ఇంటింటికి వెళ్ళి సరుకులు, కూరగాయలు వచ్చినాయా, పథకాలు వచ్చినాయా అని అడగడానికి. వాళ్ళు ఏమైనా కంప్యూటర్ శిక్షణ విధానం నేర్పించినారా? మీరేమన్నా వాళ్ళకి ఏమైనా ఎక్సెల్లో ఏమైనా నేర్పిస్తున్నారా? ఎక్కడ శిక్షణ తరగతులు ఇచ్చారు? రామ్ ఇన్ఫ్రా ఎవరు? రామ్ ఇన్ఫ్రా ఎవడు బాబు తొత్తు పెట్టారు? రామ్ ఇన్ఫ్రా హైజాక్ టీం ఏంటి? ఐప్యాక్ టీం ఏంటి? ఈ ఐప్యాక్ టీం వారికి డబ్బులు ఎందుకు దారి మళ్ళీ ఇచ్చినారు? 724 కోట్లు ఎవడు బాబు సొమ్ము? అంటే అసలు ఒక పంచాయతీ సెక్రటరీకి ఒకసారి ట్రైనింగ్ ఇవ్వడమే కష్టం అంటే కింద పనిచేసే వాలంటీర్ వ్యవస్థకి 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇచ్చారని ఒక అమౌంట్ లెక్క రాసి దాన్ని కబ్జా చేసి ఖాళీ చేస్తారా? సో ఖచ్చితంగా అండి దీన్ని మొత్తాన్ని వెలుగులోకి తెస్తారు. ఈ కోడిగుడ్ల భాగవతం వచ్చింది. వాలంటీర్కి అర్థం కావట్లే, 5,000 వాళ్ళ జీతం, వాళ్ళకి శిక్షణకి ఇవ్వడానికి అయ్యే ఖర్చు 15,000 అట. పిచ్చి పట్టింది. మరి అసలు ఉట్టప్పుడు ట్రైనింగ్ ఇచ్చారంటే అనుకోవచ్చు. కరోనా టైంలో ఏ కళ్యాణ మండపాలు తీసుకున్నారు, ఏ ట్రైనింగ్ వాళ్ళు వచ్చారు, రామ్ ఇన్ఫ్రా అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎవరి దగ్గర వేలు ముద్రలు వేయించుకున్నారు? అసలు వాళ్ళే కరోనా ఇంటింటికి వచ్చిందా లేదా కనుక్కోలేక మూతి గుడ్లు కట్టుకొని వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళకి కోచింగ్ ఇచ్చినోడు ఎవడు? ఏ కరోనా టైంలో ఏ హైదరాబాద్ నుంచి వచ్చాడు మన కోసం రామ్ ఇన్ఫ్రా? ఏ విజయవాడలో మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది? అసలు రామ్ ఇన్ఫ్రా తాత తండ్రి ఎవరు? ఇవన్నీ వెలుగులోకి తవ్వితే 724 కోట్లు డబ్బులు లెక్క చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు ఏ కళ్యాణ మండపంలో ఎవరెవరితో వేలు ముద్ర వేయించుకున్నారు ఇవన్నీ చెప్పాలండి. ఎందుకంటే ట్రైనింగ్ అంటే ఈజ్ నాట్ ఈజీ థింగ్ అండి. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఎంతమందితో ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ వేలు ముద్రలు వేయించుకుంటారు, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ బయటికి తీయాలా. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చిన వాడు క్వాలిఫికేషన్ ఏంటి, వాడి జీతం ఏంటి, వాడు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన ఖర్చు ఏంటి, కళ్యాణ మండపం ఖర్చు ఏంటి, కరెంటు బిల్లు ఖర్చు ఏంటి, వాళ్ళ భోజనాలు ఖర్చు ఏంటి, ఇవన్నీ లెక్క రాయాలండి. ఇన్ని కోట్లు ఖర్చు అయిందని పాపం వాలంటీర్లకు కూడా తెలియదు. మా మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
మమ్మల్ని కూడా వాడుకొని డబ్బులు తిన్నారా బాబు అని ఈరోజు అర్థం చేసుకున్న వాలంటీర్లు తూ అని మొహాన ఉమ్మేస్తున్నారండి. డిగ్రీ చదువుకున్న వాలంటీర్లతో తప్పుడు పనులు చేపిస్తూ, కార్యకర్తలతో మోపించే కండవాల్లో, పార్టీ జెండాలో వాళ్ళతో పనిచేస్తూ, ఏ పొలం పని చేసుకునే రైతైనా బిడ్డని డిగ్రీ చదివించి కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేసుకోవాలనే ప్రతి తండ్రి మన ఇంటి సందుగొందుల్లో 50 ఏళ్ళకి మన బిడ్డలతో కూరగాయలు సరుకులు మోపించడం ఏంటి? ఇదెక్కడ కర్మరా బాబు అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, కంపెనీలు లేవు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఇక గతి లేక ఏం చేస్తారు పాపం? బీటెక్ చదువుకున్నవాడు వాలంటీరు, వాడు పీకలు కోస్తున్నాడు, వాడు దొంగతనాలు చేస్తున్నాడు, వాడు వెయ్యి తిన్నాడంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని తింటున్న సూత్రధారులు ఎంతమంది అండి? తెర మీదకి చదువుకున్న విద్యావంతులతో తప్పులు పనులు చేస్తున్న పాత్రధారులే మీరు చూస్తున్నారు. కానీ వీళ్ళతో ఆటాడించి వీళ్ళని తెర మీదకు చూపించి వీళ్ళని అడ్డం పెట్టుకొని రామ్ ఇన్ఫ్రా నుంచి ఇన్ని కోట్లు దారి మళ్ళీ ఇచ్చినారంటే ఇక ఆలోచించండి. సో ఖచ్చితంగా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ డబ్బుని రికవరీ చేయించాలి. దీన్ని తిన్నోళ్ళకి పాత్రధారులే కాదు, దయచేసి సూత్రధారులను కూడా పట్టుకోండి సార్ మనస్ఫూర్తిగా. దీని మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా ముందుకెళ్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా మంచిది. రామ్ ఇన్ఫ్రా తాతలు తండ్రులు మొత్తం వెలుగులోకి రావాలి. ఇది ఎవరి స్కాములు, ఎవరి స్కీములు, దీని వెనకాల ప్రభుత్వ సలహాదారులు ఉన్నారా? జగన్నాటక సూత్రధారులు అంటే మీకు తెలియని పదమేం కాదండి. మనం ఎప్పుడు వాడుకునేది జగన్నాట సూత్రధారి. ఆయన రావాలి వెలుగులోకి, ఆయన చెప్పాలి సమాధానం. మీరందరూ గమనిస్తే ఎలక్షన్కి ముందు పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్ పెట్టల, కలెక్టర్తో మీటింగ్ పెట్టల. మీరు గమనించండి, ఫిరంగిపురంలో వాలంటీర్లందరినీ కూర్చోబెట్టి మీరే నా సైన్యం, మీరు లేనిదే నేను లేను అంటూ వీళ్ళకి పారితోషికాలు ఇచ్చారండి. వీళ్ళని ఎందుకు సైన్యం అంటున్నాడు? వీళ్ళతో ఏం పనులు చేపిస్తున్నాడు? వీళ్ళని ఎందుకు ఒక రాజకీయంగా ఉన్మాదులా తయారు చేస్తున్నారు? పాపం చదువుకున్న బిడ్డలండి. తల్లిదండ్రులు డిగ్రీ సర్టిఫికేట్ పోతుందేమో, అరే ఏంట్రా మీ భవిష్యత్తు, ఏంట్రా మిమ్మల్ని చదివించింది దేనికిరా? హాస్టల్లో పెట్టి డిగ్రీ చదివిస్తే సరుకులు కూరగాయలు మోసుకుంటారు. ఇవన్నీ వదిలేసి పెన్షన్లో 1000 రూపాయలు తినేస్తున్నారు. చుట్టుపక్కల మీ వాడు 1000 రూపాయలు తీసుకున్నాడంటే తండ్రికి ఎంత అవమానం అండి. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలన్నా చేసుకొని సావండ్రా అని ఎంతోమంది వాళ్ళ బిడ్డలతో ఈ వాలంటీర్ ఉద్యోగాలు మాన్పించిన రోజులు కూడా మీరు చూడండి. కొంతమంది తప్పక ఉన్మాదుల్లా మారిపోయిన వాళ్ళని తెర మీద చిత్రీకరిస్తున్నారు. కానీ వీళ్ళ వెనకాల ఉండే సూత్రధారులు పట్టుకోండి. దయచేసి దీన్ని లేట్ చేయకండి. ఏదైనా కొంచెం త్వరితగతిన విచారణ చేయాలని నా వినతపూర్వక అభ్యర్థన.